జనరేషన్ మారింది, లేడీస్ ఫస్ట్ అని అవసరం లేదు, జెంట్స్ కూడా మాట్లాడొచ్చు. అయితే నేను ఇందాక ఏం చెప్పాను? అయితే నేను అటుంటాను. నో అవసరం నేనే చెప్తాను. ఇందాక మనం అల్లు అర్జున్ గురించి మాట్లాడాం, ఇప్పుడు మెగా పవర్ స్టార్ గురించి మాట్లాడాం. ఎగ్జాక్ట్లీ రామ్ చరణ్ కి ట్రీట్మెంట్ సర్జరీకి సంబంధించి కదా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి మణికట్టుకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో నిన్న ఈ శస్త్రచికిత్స చేశారు. అంతర్జాతీయ హ్యాండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెజాండ్రో వారియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ కలిసి ఈ చికిత్స చేశారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. రామ్ చరణ్ కు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స కోసం అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. గంగా హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ ఈ ఆపరేషన్ కు నాయకత్వాన్ని వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి క్లిష్టమైన వెన్నుముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్న ఆయన మరోసారి మెగా కుటుంబానికి వైద్య సేవలు అందించారు. ఇటీవలే హీరో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు కూడా చికిత్స జరిగింది. నిజంగా సుమతి, వరుసగా ఈ మధ్యలో సినిమా ప్రముఖులందరూ సర్జరీలు అవుతున్నాయి. సాధారణం ఇది, మనం మనుషులం, సరే సినీ స్టార్లు అయినప్పటికీ కూడా పాపం వాళ్ళకి సమస్యలు ఉంటాయి, అండ్ ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి అందరితో కంపేర్ చేసి. ఎందుకంటే సినిమాలో స్టంట్లు చేయాలి, ఫీట్లు చేయాలి, డాన్సులు చేయాలి. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు న్యాచురల్ గానే మనకు కండరాలు కావచ్చు, ఇవన్నీ మనం కూడా మనుషులం, వాళ్ళు కూడా మనుషులు కదా. సో చాలా ఫీట్స్ చేయాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు సినిమాలు షూటింగ్ లో ఎక్కువ మంది డూప్స్ ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, హీరోలు నిజంగా ఆ పాత్రకు ఎట్లా ఉండాలో అట్లా తమను మోల్డ్ చేసుకుంటున్నారు. అంటే ఒక బాడీ బిల్డర్ పాత్ర కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. డూప్స్ ని చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆ పాత్రకు తగ్గట్టుగా తమను మలుచుకోవడంలో చాలా వాళ్ళు ఎక్సర్సైజెస్ కావచ్చు, లేకపోతే డైటింగ్ కావచ్చు, ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటివి చాలా రిస్కీ షాట్స్ చేస్తున్నారు. అంటే ఇటీవల వరుసగా మనం చూస్తే, ఇటీవల వాళ్ళ బాబాయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కూడా 2 భుజాలంట. బట్ మొన్న సేమ్ ఒక భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఇంకొక 1 month 2 months తర్వాత ఇంకొక శస్త్రచికిత్స ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కి జరిగింది, అంతకుముందు చిరంజీవి కూడా జరిగిందంట, బాలకృష్ణకు నిన్న మొన్న జరిగిందంట చిన్న యాక్సిడెంట్, ఆయన షూటింగ్ యాక్సిడెంట్ లో అక్కడ యాక్సిడెంట్, అక్కడ సర్జరీ. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా గతంలో సర్జరీ జరిగింది. సో ఎనీవే రామ్ చరణ్ అభిమానులు కూల్. సో ఆయన సర్జరీ విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. రామ్ చరణ్ త్వరగా కోలుకొని రాబోతున్నారు. మరిన్ని పిక్చర్స్ తీయాలని అభిమానులందరూ కూడా కోరుకున్నారు.